నాది ఫస్ట్ డే షూటింగ్ అది. మహేష్ సార్తో అలా స్టార్ట్ అయిన తర్వాత సర్లే నీకెవరు చిన్న రోల్ చేశాను. అండ్ ఇలా సార్తో పాటు టాకా అనే క్యారెక్టర్కి వాయిస్ ఇవ్వడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ అన్నట్టు హ్యూమన్స్కి ఇవ్వడం వేరు, ఇలా యానిమల్ క్యారెక్టర్స్కి ఇవ్వడం వేరు. నాకు ఎందుకో ఆనెస్ట్గా చెప్పాలంటే నేను దీని తర్వాత డిస్కవరీ ఛానల్ మామూలుగా యూజువల్లీ నేను నైట్ అయ్యేటప్పటికి ఈ చెప్పుకోడలు నరక్కోడలు ఎక్కువ చూస్తూ ఉంటాను, ఈ యానిమల్స్వి. ఈ ఊరికే అదొక ఏంటో జోన్లోకి వెళ్ళిపోయా. అయితే ఈ లైన్స్ సడన్గా చూడగానే ఏదో మన తమ్ముడు అలా ఇలా అనిపించింది ఆల్ ఆఫ్ సడన్. బికాస్ ఒక 3-4 days నేను ఈ వాయిస్కి చెప్పడం, ఆ క్యారెక్టర్ ఎమోషన్లో ఉండడం వల్ల నాకు ఏంటో ఏదో మన ఫ్యామిలీ మెంబర్స్లా ఫీలింగ్ వచ్చింది. సో దట్ వాస్ ద ఇంపాక్ట్ లైన్ ముఫాసా క్రియేటెడ్. అండ్ గ్లాడ్ నా వాయిస్ ఈ సినిమా. అండ్ ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే టాకా క్యారెక్టర్ అది. సో టాకా ఈజ్ నన్ అదర్ దాన్ తర్వాత ఇస్ అ బ్రదర్ ఆఫ్ ముఫాసా, కానీ హీఈస్ ఆల్సో నోన్ యాజ్ స్కార్. సో ఆ రెండు ఏదో అలా యాదృచ్ఛికంగా కలిసాయి. అండ్ థ్యాంక్ యూ డిస్నీ, థ్యాంక్ యూ శివప్రసాద్ గారు ఫర్ చూసింగ్ మీ. అండ్ మయూర్, థ్యాంక్ యూ సో మచ్. గ్లాడ్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఫిల్మ్. నేను సినిమా అంతా చెప్పాను, చూశాను. మహేష్ గారి యూజువల్ అంటే ఆ పంచెస్ అద్భుతంగా పేలే. ఈ సినిమాలో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరు కామరేడరీ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మేబీ ఇంకా ఎన్నో ఉంటాయి కదా చెప్తానండి. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓ మీరు స్కార్ అంటే ఇది చూపించారా? ఓ ఓకే ఓకే, అప్పుడే స్కార్ పడింది దీని వలన, డిస్నీ వలన, ఫ్యూచర్ లో రాబోయే దీని వలన. ఓకే, క్రేజీ. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సత్య టు యూ. లైక్ ఏంటి అంటే మీకు ఏమైనా డూ యూ రిమెంబర్ ఎనీ లైన్? ఏది ఒక్కసారి ఏదైనా? అదా సరిపోయింది, తినడానికి సరిపోయిన ఇంకో తెంగరుడు తోడేడు మనకి. దట్స్ క్రేజీ. అండ్ ఈ డైలాగ్ తో మేము మీడియాకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఐ రిక్వెస్ట్ చైర్స్